వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. దాదాపుగా 14 సంవత్సరాలు అంటే 2012లో రావడం అనేది జరిగింది ఏపీ ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్. దాని తర్వాత ఇప్పుడు 2026లో ఆగస్ట్ నెలలో వచ్చేటటువంటి అవకాశం మెండుగా ఉంది. మరి ఈ యొక్క ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌ను మొదటి ప్రయత్నంలోనే ఎలా సాధించాలి? దాని యొక్క సెలక్షన్ ప్రాసెస్ అప్పుడెలా ఉంది? ఇప్పుడు ఎలా ఉండేటటువంటి అవకాశం ఉంది? వయో పరిమితికి సంబంధించి మనకు పెంచేటటువంటి అవకాశం ఉందా? ఆడపిల్లలు గూడా ఈ యొక్క జాబ్‌కు ఎలిజిబులేనా? పూర్తి సమాచారాన్ని ఈ యొక్క వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు. వీడియో గనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి. మన యొక్క ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నలుగురికి చేరేలా హైప్ అనేటువంటి బటన్‌ను ప్రెస్ చేయండి. గత పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో కేవలం రూ. 150 నుండి రూ. 300 ఫీజు తీసుకొని ప్రతిరోజు ప్రణాళికాబద్ధమైనటువంటి టైమ్ టేబుల్, ప్రతిరోజు ఎగ్జామ్స్ పెట్టినటువంటి అతి చిన్న టెలిగ్రామ్ గ్రూప్ అయినటువంటి మన లక్ష్యం టెలిగ్రామ్ గ్రూప్ నుండి దాదాపుగా 36 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఉద్యోగాలు సాధించినటువంటి విద్యార్థులు పెట్టించినటువంటి యాపే మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ యాప్. మన యొక్క యాప్ నందు ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాని విధంగా 365 రోజుల టెస్ట్ సిరీస్‌నైతే మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇందులో జనరల్ స్టడీస్‌కి సంబంధించినటువంటి ప్రతి సబ్జెక్టు, ప్రతి టాపిక్‌ని కూడా నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్ల సాయంతో మనం 8 రకాలుగా తయారు చేయడం అనేది జరిగింది. అంటే ఇందులో ప్రతి టాపిక్ మీద టైప్ 1, టైప్ 2, టైప్ 3 అలా 8 రకాలైనటువంటి టెస్టులను మీరు అటెంప్ట్ చేసేటటువంటి అవకాశం అనేది ఉంది. పూర్తి వివరాలు మన యొక్క యాప్‌లో ఉన్నాయి. 365 రోజుల టెస్ట్ సిరీస్‌లో ఉన్నటువంటి ఫ్రీ పీడిఎఫ్‌లన్నిటిని కూడా చదవండి. మీకు టెస్ట్ సిరీస్ మీద ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఫ్రీ టెస్ట్‌లను కూడా రాయండి. ఆ తర్వాతే కొనండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడున్నటువంటి ఈ తక్కువ టైంలో మిమ్మల్ని ఉద్యోగస్తులుగా తయారు చేసే దమ్మున్నటువంటి టెస్ట్ సిరీస్ మనదే. మీరు పెట్టేటటువంటి అమౌంట్ కంటే కూడా మేమిచ్చేటటువంటి కంటెంటు 1000 రెట్లెక్కువుంటుంది. డౌన్‌లోడ్ చేసుకోండి. లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ లింక్ డిస్క్రిప్షన్‌లో అలాగే ఫస్ట్ కామెంట్‌లో కూడా పిన్ చేయడం అనేది జరిగింది. డౌన్‌లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ ఇక కొనసాగించండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, మీరిక్కడ చూస్తున్నది 2012 సంవత్సరంలో ఇచ్చినటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్. దాదాపుగా 2606 పోస్టులకు అప్పట్లో నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి కేవలం 10వ తరగతి విద్యార్హత మాత్రమే. మరి నెక్స్ట్ ఆగస్ట్‌లో వచ్చేటటువంటి నోటిఫికేషన్‌లో ఏమైనా విద్యార్హతలో మార్పు ఉంటుందా లేదా అనేది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు తెలిసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడైతే 10వ తరగతి పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్‌కు ఎలిజిబుల్. అలాగే పురుష అభ్యర్థులు వచ్చేసరికి ఇక్కడ 165 సెంటీమీటర్లు హైట్ అనేది కలిగి ఉండాలి. అంటే ఎవరైతే హైట్ తక్కువ ఉండి పోలీస్ జాబ్ కావాలి, నేను పోలీసుని కావాలి అనేటువంటి కోరికతో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికైతే ఇది గొప్ప సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. 165 సెంటీమీటర్లు ఉంటే మీరు ఎక్సైజ్ కానిస్టేబుల్‌కు ఎలిజిబుల్. అలాగే ఎవరైతే మహిళా అభ్యర్థులు ఉన్నారో సో, ఈ జాబ్‌కు మహిళా అభ్యర్థులు కూడా ఎలిజిబులేనండి. 152.5 సెంటీమీటర్స్ మీరు హైట్ ఉన్నట్లయితే మీరు కూడా ఈ యొక్క ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌కి మీరు ఎలిజిబుల్. అలాగే మరి ఏజ్ విషయానికొచ్చేసరికి అప్పట్లో 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ అనేది ఉండడం అనేది జరిగింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకొచ్చేసరికి 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే అప్పట్లోనే 35 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు లేక లేక దాదాపుగా 14 సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి దాదాపుగా ఇంకొక 2 సంవత్సరాలు కూడా పెంచి 37 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే విద్యార్థులు పోలీస్ నోటిఫికేషన్‌లకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఇది గొప్ప సువర్ణ అవకాశం. అలాగే ఎవరైతే ఏజ్ అనేది మాది అయిపోయింది, మేము పోలీస్ జాబ్‌కు ఎలిజిబుల్ కాదు అనేటువంటి ఎవరైతే ఆ బాధలో ఉండి ఉంటారో వారికైతే ఇది గొప్ప సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. డెఫినిట్‌గా మీరు కూడా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. ఎవరైతే 35కు పైగానే ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులు. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి డైరెక్ట్‌గా గనుక మనం గనక ఎళ్ళిపోతే ఇక్కడొచ్చేసరికి మనకు అప్పట్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది లేదండి. 2012కు ముందు గాని, 2012 తర్వాత మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది లేదు. ఆ టైంలో ఉన్నటువంటి ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ టెస్ట్ వచ్చేసరికి పురుష అభ్యర్థులొచ్చేసరికి 4 కిలోమీటర్లు పరుగు పందెం అనేది ఉండేది. 20 నిమిషాల్లో పరిగెత్తాలి. అలాగే మహిళా అభ్యర్థులొచ్చేసరికి 2 కిలోమీటర్లు పరిగెత్తేటటువంటి అవకాశం ఉంది. అది 13 నిమిషాల్లో పరిగెత్తేటటువంటి అవకాశం ఉంది. మరి ఈసారి మనకి ఎక్కడ గూడా మనకి
5 కేఎం గానీ, 4 కేఎం గానీ లేదు కాబట్టి మాక్సిమం ఈసారి ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండేటటువంటి అవకాశం అనేది 100% ఉంది. మరి ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ లేదా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, మనం సింపుల్ చెప్పాలంటే ఈవెంట్స్ అనేటివి ఉండేటివండి. ఆ ఈవెంట్స్ సంబంధించి 2012 నోటిఫికేషన్ సంబంధించి మనకి మొత్తం 5 రకాలైనటువంటి ఈవెంట్లు ఉండేటివి. ఒకటి 100 మీటరు, తర్వాత హై జంపు, లాంగ్ జంపు, షాట్ పుట్టు, 800 మీటర్ల రన్నింగ్ అనేది ఉండేది. 100 మీటర్లు పురుష అభ్యర్థులు వచ్చేసరికి 15 సెకండ్లలో, మహిళా అభ్యర్థులు వచ్చేసరికి 18 సెకండ్లలో ఉరకాలి. హై జంప్ వచ్చేసరికి 1.2 మీటర్స్ పురుష అభ్యర్థులకు, మహిళా అభ్యర్థులకు అయితే హై జంప్ లేదు. లాంగ్ జంప్ వచ్చేసరికి 3.80 మీటర్స్ పురుష అభ్యర్థులకు, 2.75 మీటర్స్ మహిళా అభ్యర్థులకు. షాట్ పుట్ వచ్చేసరికి 7.26 కేజెస్, మనం 5.6 మీటర్స్ అనేది విసరాలి పురుష అభ్యర్థులు. అదే మహిళా అభ్యర్థులు వచ్చేసరికి 4 కేజీలు ఉన్నటువంటి ఆ యొక్క షాట్ పుట్ను మనం 4.5 మీటర్స్ అనేది విసరాల్సి ఉంటుంది. 800 మీటర్ రన్నింగ్ వచ్చేసరికి 2 నిమిషాల 50 సెకండ్లలో పురుష అభ్యర్థులు క్వాలిఫై కావాలి. మహిళా అభ్యర్థులకైతే 800 మీటర్ల రన్నింగ్ కూడా లేదు. ఇది ఎప్పుడు అప్పట్లో ఉన్నటువంటి ఈవెంట్స్ ప్రకారం 2012 ఆ టైంలో ఉన్నటువంటి ఈవెంట్స్. మరి మనకి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో హై జంప్ లేదు, షాట్ పుట్ లేదు, అలాగే 800 అంటే లేదు. కాబట్టి మనకు పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి మనకి ఎలాగైతే సెలక్షన్ ప్రాసెస్ ఉందో సేమ్ అలాగే ఈవెంట్స్ కూడా ఈసారి ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరేం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి ఎటువంటి ఈవెంట్స్ అయితే 1600 మీటర్ల రన్నింగ్, 100 మీటర్ల రన్నింగ్, అలాగే లాంగ్ జంప్ ఉంటుందో ఈ 3 ఈవెంట్లు మాత్రమే ఉండేటటువంటి అవకాశం ఉంది. మరి రిటన్ టెస్ట్ అంటే ఫైనల్ రిటన్ టెస్ట్‌కి వచ్చేసరికి అప్పుడున్నటువంటి ప్యాటర్న్ వచ్చేసరికి పార్ట్ ఏ పార్ట్ 1, పార్ట్ 2గా ఉండడం అనేది జరిగింది. పార్ట్ 1లో జనరల్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అంటే మనకు తెలిసినటువంటి అర్థమెటిక్ మరియు రీజనింగ్ ఉండడం అనేది జరిగింది. దాంట్లో 25 క్వెషన్లు 100 మార్కులకు అర్థమెటిక్ మరియు 50 మార్కులకు అర్థమెటిక్ మరియు రీజనింగ్ ఉంటే, జనరల్ నాలెడ్జ్ దగ్గరకు వచ్చేసరికి సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి దగ్గరకు వచ్చేసరికి సెక్షన్ ఏలో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అండ్ జాగ్రఫీ, సెక్షన్ బి దగ్గరకు వచ్చేసరికి సివిక్స్ అండ్ కరెంట్ అఫైర్స్, సెక్షన్ సి దగ్గరకు వచ్చేసరికి జనరల్ సైన్స్ ఉండడం అనేది జరిగింది. సెక్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మరియు జాగ్రఫీకి వచ్చేసరికి 15 మార్కులు, సెక్షన్ బి దగ్గరకు వచ్చేసరికి సివిక్స్ అండ్ కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి 15 మార్కులు, సెక్షన్ సి దగ్గరకు వచ్చేసరికి జనరల్ సైన్స్ 20 మార్కులకు, మొత్తం మీద మనకు అప్పట్లో 100 మార్కులకు క్వశ్చన్ పేపర్ రావడం అనేది జరిగింది. ఈసారి మాత్రం గుర్తుపెట్టుకోండి, కానిస్టేబుల్ రేంజ్‌లోనే ఉంటది కాబట్టి 100% మనకి కానిస్టేబుల్ రేంజ్‌లోనే 200 మార్క్స్‌కైనా ఉండొచ్చు, లేదా 100 మార్క్స్‌కైనా గానీ ఇదే సిలబస్‌తోని మనకు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఎవరైతే పోలీసు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకైతే మాత్రం ఇది చాలా సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. ఈసారి పలు రకాలైనటువంటి మార్పులు డెఫినిట్‌గా ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, ఏ నోటిఫికేషన్ పడినా, ఏ నోటిఫికేషన్ పడినా కేవలం 3-4 నెలల లోపలనే 100% కంప్లీట్ అవుతది. ఆగస్ట్‌లో నోటిఫికేషన్ వచ్చిందంటే డిసెంబర్ లోపల అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. అది పోలీస్ కానిస్టేబుల్ అయ్యుండొచ్చు, సబ్ ఇన్స్‌పెక్టర్ నోటిఫికేషన్ ఉండొచ్చు, లేదా ఎక్సైజ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయ్యుండొచ్చు. ఇప్పటికీ మీ యొక్క ప్రిపరేషన్ మీరు గనక స్టార్ట్ గనక చేయకపోతే నష్టపోయేది కూడా మీరే కాబట్టి లేక వచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని మీరు వాడుకోండి. దాదాపుగా 14 సంవత్సరాల తర్వాత ఒక నోటిఫికేషన్ వస్తా ఉంది. నీ జీవితాన్ని మార్చడానికే ఈ యొక్క నోటిఫికేషన్‌లో ఒక ఉద్యోగం నాది అని చెప్పేసి దృఢ నిశ్చయంతో మీరు ప్రిపేర్ కండి. ప్రిపేర్ చేపించేటటువంటి బాధ్యత మాది. దీనికి సంబంధించి ఈసారి నుంచి కూడా ఎక్సైజ్ కానిస్టేబుల్ సంబంధించి, ఏపీ పోలీస్ కానిస్టేబుల్ సంబంధించి, ఏపీ సబ్ ఇన్స్‌పెక్టర్ సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా టైమ్ టేబుల్స్ ఏసుకోవాలి, వితౌట్ కోచింగ్ ఎలా మనం ప్రిపేర్ కావాలి అని కొన్ని పూర్తి అనాలిసిస్ చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకోసం రెగ్యులర్‌గా మన యొక్క ఛానెల్‌లో పోస్ట్ చేయబడతాయి. ఏదైనా డౌట్ ఉంటే మీరు డెఫినిట్‌గా కామెంట్ సెక్షన్‌లో నాకు కామెంట్ చేయండి. 100% నేను రిప్లై ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. అలాగే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ అనేటువంటి యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. లింక్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఒకవేళ లింక్ గనక పనిచేయకపోతే లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ అని చెప్పేసి మీరు ప్లే స్టోర్‌లో కొడితే మన యొక్క యాప్ లింక్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాని విధంగా ప్రతి టాపిక్ మీద 8 రకాలైనటువంటి టెస్ట్‌లు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సింధు నాగరికత అని చెప్పేసి ఆల్రెడీ ఇవ్వడం అనేది జరిగింది. సింధు నాగరికత మీద మీరు 8 టైప్స్ ఆఫ్ క్వెషన్స్ తోని ప్రిపేర్ చేసినటువంటి 8 రకాలైనటువంటి టెస్టులు రాస్తారు. ప్రతి ఒక్క టెస్ట్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్‌లో ఉంటది. దీనివల్ల మీకు ఆ సబ్జెక్ట్ మీద, ఆ క్వెషన్ మీద ఎలాంటి ప్రశ్న అడిగేటటువంటి అవకాశం ఉంది. అన్ని రకాలైనటువంటి ప్రశ్నలను కూడా మీరు అటెంప్ట్ చేయడం వల్ల మీకు కాన్ఫిడెంట్ లెవెల్ 100% వచ్చేటటువంటి అవకాశం ఉంది.
అన్ని రకాలైనటువంటి క్వెషన్‌లను, అన్ని రకాలైనటువంటి ప్యాటర్న్‌లను మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఎగ్జామ్‌లో సేమ్ టు సేమ్ క్వెషన్‌లొచ్చినప్పుడు మీరు 100% సక్సెస్ సాధించేటటువంటి అవకాశం ఉంది. పూర్తి వివరాలన్నీ గూడా నేను వీడియో రూపంలో చెప్పకుండా ఆ యాప్‌లో ఫ్రీ పీడీఎఫ్‌లలో మా ప్రొఫెసర్‌లు అలాగే మేము గూడా మీకోసం ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. అన్నిటిని చూడండి. నమ్మకం ఉంటేనే కొనండి. మీ అందరికీ గూడా ఈ సంవత్సరం ఉద్యోగాలు రావాలని జెప్పేసి మనసారా ఆశిస్తూ మీ యొక్క అరుణ్ సార్. థాంక్ యూ.